కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల బాలుర ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఆయన మాట్లాడారు. కోదాడ పట్టణంలోని బస్టాండ్ సమీపంలో గల బాలుర ఉన్నత పాఠశాలలో సెమీ క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు పడిశాల రఘు అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా జిల్లా ప్రెస్ క్లబ్ అధ్యక్షులు కారింగుల అంజన్న గౌడ్ హాజరై క్రిస్మస్ కేక్ కట్ చేసి స్వీట్లు పంచారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అన్ని మతాల సారం ఒకటేనని, మత విద్వేషాలు వీటనాడి తోటివారితో సోదరభావంతో మెలుగుతూ క్రీస్తు మార్గంలో పయనించాలని, తోటివారికి తోడ్పాటు అందించడమే క్రీస్తు బోధనల సారాంశమన్నారు. క్రీస్తు జీవితం అందరికీ ఆదర్శనీయమని చెప్పారు. క్రైస్తవం అనేది ఒక మతం కాదు, అదొక జీవన విధానం. క్రీస్తు జన్మదినమైన క్రిస్మస్ పండుగను ప్రజలంతా సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. నిరుపేదలకు ఎల్లప్పుడూ తమ వంతు సహాయ సహకారాలు అందిస్తామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో సిఎస్ఐ ఫాస్టర్ రెవరెండ్ ఎన్ఫాల్, ముస్లిం మత పెద్ద హమీద్ మౌలానా, జర్నలిస్టులు గాంధీ, పూర్ణ వెంకటనారాయణ, లక్ష్మణ్, నాగరాజు, మైమూద్, నజీర్, నరేష్, వీరబాబు, రామకృష్ణ, రహీం, శ్రీహరి, పవన్, భాస్కర్, సైదులు, నాగేంద్రబాబు, రామకృష్ణ, నాయకుడు, శ్రీకాంత్, నజీర్, కళ్యాణ్ తదితరులు పాల్గొన్నారు. దేవుడు లోకములకు వెలుగైనాడు. దేవుడు మన జీవితాలకు వెలుగైనాడు. దేవుడు మన కుటుంబాలకు వెలుగైనాడు. యేసు మసీహ్కే, రాజుల రాజుకే, ప్రభుల ప్రభుకే, పరిశుద్ధాత్మ నామములో సందర్భంగా ఈ స్నేహితులు ప్రభు బిడ్డలు పంచుతూ ఉండగా ఈ సంవత్సరం మనకి వారికి ప్రతి కుటుంబానికి మీరు ఓకేనా? ఈరోజు కోదాడ నియోజకవర్గ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకల్ని కోదాడ పట్టణంలో నిర్వహించడం చాలా సంతోషకరమైన విషయం. కుల మతాలకు అతీతంగా అన్ని మతాలు సమానం అనే కాన్సెప్ట్ తోటి ఎలక్ట్రానిక్ మీడియా ప్రతి ఒక్క మతానికి సంబంధించిన ఏ పండుగ వచ్చినా కానీ ఆ పండుగ సంబంధించి అందరి విలేకరుల సమక్షంలో ఆ పండుగ కార్యక్రమాన్ని నిర్వహించడం అనేది కోదాడలో ఒక ప్రత్యేక సాంప్రదాయంగా కొనసాగుతుంది. అందులో భాగంగా ఈ సంవత్సరం కూడా కోదాడ ఎలక్ట్రానిక్ మీడియా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం చేయడం అనేది చాలా సంతోషించదగ్గ విషయం అని తెలియజేస్తూ, ఇక్కడ పాల్గొన్న ప్రతి ఒక్కరికి సెమీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ సుఖ సంతోషాలతో ప్రశాంతమైన జీవితం గడుపుతూ హాయిగా జీవించాలని చెప్పేసి కోరుకుంటాను. అడ్వాన్స్గా అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు. థ్యాంక్ యూ. ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ ప్రత్యేకమైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభములు తెలియజేస్తా ఉన్నాము. 2024 సంవత్సరాల క్రితము యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూలోకానికి ఏతెంచి మానవాళి పాపము నిమిత్తమై ఆయన జన్మించినాడు. లోకమందరిలో నుండి ఆయన పాపములో నుండి మరి శాపములో ఉన్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి నరవతారిగా, శరీరధారిగా, కృపాసత్య సంపూర్ణుడిగా యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి వచ్చి మనందరి పాపముల నిమిత్తం ఆయన బలి అయిపోయి అందరి కొరకు రక్తం కార్చి 3వ దినమున మృత్యుంజయుడు తిరిగి లేచినటువంటి దేవుడు. కాబట్టి ఆ పాపాలన్నీ పోవడానికి యేసుక్రీస్తు వారి యొక్క రక్తములో ఎవరైతే కడగబడతారో వారు మోక్షాన్ని, స్వర్గాన్ని, మరి కైలాసాన్ని, పరలోక రాజ్యాన్ని స్వతంత్రించుకుంటారు. కాబట్టి ఇదందరూ ప్రజలందరూ కూడా గమనించి మరి మమ్మల్ని ప్రేమతో ఆహ్వానించినటువంటి ఈ యొక్క ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులందరికీ మా ప్రత్యేకమైనటువంటి శుభములు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, సెక్రటరీ, కోశాధికారి గారికి, మరి యొక్క ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియాలో ఉన్న ప్రతి ఒక్కరికి మరి శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక.